బాగా మనకి బాగా మగ్గిపోయింది. పెట్టుకోవాలి. ఈరోజు మనము వెజిటేరియన్ ఉప్మా చేసుకోబోతున్నామండి. ఎలా చేస్తామో చూద్దామా? వెజిటేరియన్ ఉప్మా వెరైటీగా ఉంటుంది, చూడండి. వెజిటేరియన్కి కావలసిన పదార్థాలు: వంకాయ, క్యాప్సికం, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, క్యాబేజ్, టమోటా, రవ్వ, ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసాము కదా, ఇప్పుడు మనకు కావాల్సినంత రవ్వ. మనకి ఎంత రవ్వ కావాలో అంత రవ్వ వేసుకుంటాం. రవ్వ వేసుకున్నామా? రవ్వ వేసుకొని క్లీన్గా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే రవ్వ బాగుంటుంది. రవ్వ చూసారా ఎలా గోల్డ్ కలర్ వేగిందో? గోల్డ్ కలర్ రావాల రవ్వ, అప్పుడుదా టేస్ట్ ఉంటుంది. టమోటా, వంకాయ, క్యాప్సికం, క్యాబేజ్, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. పచ్చి ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకున్నామండి. వేసుకొని కాసేపు మగ్గాలి. ఆయిల్లో చిన్న మంటలోనే పెట్టుకోవాలి. చిన్న మంటలో పెట్టుకుంటే కాసేపు మగ్గుతుంది. మగ్గితే బాగుంటుంది. ప్లీజ్ అండి, ఒక రిక్వెస్ట్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కంతా. షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదని ఇక్కడ ఇంట్లో కుకింగ్ చేసుకుంటా ఉన్నానండి. మళ్ళీ మంచి వీడియోలు అంతా పెడతాను. మీరు కానీ నాకు సపోర్ట్ చేస్తే అందరూ మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. మీ ముందరకు వచ్చి అన్నీ చూపిస్తాను. ఇప్పుడు వంకాయ, క్యాప్సికం వేసుకుంటామండి. ఆయిల్లో ఎర్రగడ్డలంతా మగ్గిపోయింది. దాని తర్వాత వంకాయ, క్యాప్సికం వేసుకున్న తర్వాత క్యాబేజ్, క్యాబేజ్ వేసుకొని కలిపెట్టుకున్నాం.
దీంట్లో కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోండి, మనకి ఎంత కావాలంత. కొద్దిగా పసుపు వేసుకొని కలబెట్టుకోండి. ఉల్లిగడ్డలు, బఠానీలు కూడా వేసుకోవచ్చండి, మంచిగా వేస్తూ. అంటే అది ముందుగా ఉడికిపెట్టుకోవాలండి, ఎందుకంటే అది దీంట్లో ఉడకదు కాబట్టి ముందుగా మనం ఉడికిపెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా వేసుకుంటామండి. టమోటా వేసిన తర్వాత మనము కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పెట్టుకోండి. కాసేపు మగ్గనిద్దామండి, కాసేపు మూసి పెడేస్తే మగ్గిపోతుంది. తర్వాత ఏదైనా చేయొచ్చు మనం. కాసేపు బాగా మగ్గిపోయిందండి, ఇదిగో మగ్గిపోయింది బాగా, మనకి బాగా మగ్గిపోయింది. చూసారా? ఇప్పుడు వాటర్ వేసుకుందామండి, సరిపోయినంత వాటర్. సరిపోయినంత వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకొని గ్యాస్ కొంచెం ఫుల్గా పెట్టుకుందామండి. వాటర్ బాయిల్ వస్తూ ఉందండి, ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకున్నాము.
వేసుకున్నామండి. రవ్వ వేసుకుని కాసేపు వదిలేస్తే రెడీ అయిపోతుంది. కుకింగ్ ఇంకా రెడీ. ఎమ్మి వెజిటేరియన్ ఉప్మా రెడీ అయిపోయిందండి. చూస్తూ ఉంటేనే నూరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. కానీ ఈరోజు గురువారం కదా, నీళ్లు పోసుకొని దేవునికి మొక్కేసి మళ్ళాగా తింటానండి. నేను గురువారము నీళ్లు పోసుకోకుండా తిన్నాను. ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయిందండి. వెజిటేరియన్ ఉప్మా ఎమ్మి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేసి. సూపర్గా ఉంటుందండి ఎమ్మి ఉప్మా. చూసారా ఎలా ఉంది? ఎమ్మి ఉప్మా, వెజిటేరియన్ ఉప్మా అండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి తినండి. తినిసి వేసి నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. కామెంట్స్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఉంటానండి.